హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఎక్కడికి వచ్చామో చూడండి. పత్తి చేను దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. చేను చూద్దామని ఎట్టుందో ఏందని చూడటానికి అయితే వచ్చినాం. కానీ 4 రోజులు ముసురు పట్టేసరికి చేనుకి వెళ్ళి అయితే రాలేదు ఫ్రెండ్స్. 4 రోజులు రాపేసరికి వాళ్ళ ముసురుకి పత్తి చేను చూడండి. అసలు పత్తి చెట్టు అవపడుతుందా? ఇక్కడ ఉంది పత్తి చెట్టు చూడండి. ఇది పత్తి చెట్టు అవపడకుండా గడ్డి అయితే ఫుల్గా వచ్చేసింది. ఈ గడ్డి చూడండి మొత్తం తుంగ సంచల కాడైతే ఉందన్నమాట. ఇంకా గడ్డి మంది అయితే కొట్టాలి ఇవాళ రేపు చూసి వాన ముసురు తగ్గంగానే. ఇంకా వాన మబ్బట్టే ఉంది, వాన ఏ టైంలో వచ్చేది తెలియదు కాబట్టి చూసి గడ్డి మంది అయితే కొట్టాలి. లేకపోతే చూడండి భయంకరంగా చేను మొత్తం నిండిపోయింది, గడ్డి అయితే ఫుల్గా వచ్చేసింది అనమాట. గడ్డి మందు కొట్టకపోతే ఇక అదంతా తీయలేము. మన వాళ్ళు అయితే కాదు, నా వాళ్ళు అయితే అసలే కాదు. అందుకని ఇంకా గడ్డి మంది అయితే కొట్టాలి. ఇప్పుడైతే ఇక చేనుకి వచ్చిన తర్వాత తెలిసింది కదా గడ్డి అయితే ఎట్లుందని. ఇంకా వాన ముసురు తగ్గంగానే గడ్డి మంది అయితే కొట్టాలి. పచ్చి చేను పరిస్థితి అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. మరి మీ సైడ్ పచ్చి చేలు ఎలా ఉన్నాయి? మా చేను అయితే ఇంకా గడ్డితో అయితే ఫుల్గా నిండిపోయింది. నేనైతే ఏం చేయాలి అర్థం కాక ఇక పై చేనుకి పోయి చూడటానికి కూడా నాకు ఒక్కలేదు, జలుబు చేసింది బాగా. ఇక మా ఆయన పోయి రమ్మంటే పోయి చూసి వస్తున్నాను అనమాట. ఆ చేను అయితే ఇంకా నాకు ఇల్లు ఒప్పగొలేదు. ఈ గడ్డి చూడంగా ఏడే కూర్చున్నా. అందులో ఒకటి ఇంకా చెంచల కూర అయితే మస్తుగా ఉంది ఫ్రెష్గా. ఇక కోద్దామని ఇంకా తెంపకపోతే ఇక కూర అయిద్దని ఇక్కడైతే కూర్చొని కోస్తున్నాను అనమాట. ఇంకా మంచిగా గడ్డి మందు కొట్టలేదు కదా అందుకనే కోస్తున్నా. ఇంకా రేపు ఎల్లుండి వాన ముసురు తగ్గంగానే గడ్డి మందు అయితే కొడతాం ఫ్రెండ్స్. మరి మీ పచ్చేలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అసలు మీ సైడ్ వర్షాలు ఉన్నాయా లేవా అనేది. ఇంకొక మాట ఏంటంటే చెంచల కూర అంటే ఏంటని మీరైతే కామెంట్ చేశారు నేను షార్ట్ వీడియో పెడితే. ఇంకా చెంచల కూర ఏంటంటే చేలో ఉంటుంది, ఓన్లీ చేలోనే మొలిసిద్ది అనమాట. ఇంకా పత్తి చేలల్లో ఇంకా నేనైతే చేనుకి వచ్చిన తర్వాత తెలిసింది చెంచల కూర అయితే బాగా మొలిసిందని. నేనైతే కవర్ కూడా ఏమీ తీసుకురాలేదు, మామూలుగా సెల్ ఇంకా వాన వస్తుందని ఇంకా సెల్ ఫోన్లు పెట్టుకోవడానికి కవర్ తీసుకొచ్చాను. ఇంకా కవర్లోనే కోసపోదామని ఇప్పుడైతే తెంపుతున్నా. తోటకూర కంటే మస్తు ఉంటుంది అనమాట, మంచిగా ఉంటుంది. ఎలా ఉండాలంటే ఇంకా తోటకూర కంటే ఇక తోటకూర లాగా ఉంటే తోటకూర కంటే బెటర్గా ఉంటుంది అనమాట, మంచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేయకపోతే చేలో ఉంటుంది అనమాట చెంచల కూర. నేనైతే ఇక పచ్చేను వేసినప్పుడల్లా ఇట్లా మొలిసినప్పుడు తీసుకుపోతా. ఇక మొక్కజొన్న వేసినప్పుడు అయితే రాలే, కానీ పచ్చేను వేసినప్పుడు అయితే కంపల్సరీగా వస్తుంది ఈ చెంచల కూర అయితే మంచిగా ఉంటుంది. అందుకే తెంపబోతున్నాను అనమాట. నేను ఇంటి దగ్గర అనుకోలేదు, మామూలుగా వచ్చాను చూద్దాము, చాలా రోజులు అవుతుంది చూసి ఎట్లుందో చేయను పోదామని వచ్చినాం. వీడికి వచ్చిన తర్వాత తెలిసింది గడ్డి అయితే ఫుల్గా ఉంది, అందులో చెంచల కూర ఉంది, కోసపోదామని ఇక ఇప్పుడైతే తెంపుతున్నా ఫ్రెండ్స్. ఇక చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇక తోటకూర లాగే ఉండాలి కానీ కాకపోతే తోటకూర కంటే బెటర్గా ఉంటుంది. మా ఆయన అయితే ఇక పైన చేను చూసి వస్తుండే అవపడుతుంది కూడా అవి వస్తుండే అనమాట. ఇప్పుడే ఇక పై చేనికి పోయి ఓపిక లేదనమాట. నేను జ్వరం తగ్గింది, జలుబు అయితే తగ్గలేదు, జ్వరం అయితే తగ్గిందనమాట. ఇక జ్వరం తగ్గింది కానీ జలుబు తలనొప్పి అయితే తగ్గలేదు. ఈ చేను దగ్గరికి వచ్చేసరికి గడ్డి చూసేసరికి ఇక ఆ చేను కూడా పోబుద్ది కదా నాకైతే. ఈ చేను దగ్గరే కూర్చున్నా ఫ్రెండ్స్ చెంచల కూర కోసుకుంటా. ఇంకో మాట ఏంటంటే మీదే ఊరక్క విలేజ్ నేమ్ చెప్పు అని అడుగుతున్నారు కదా, విలేజ్ నేమ్ చెప్తాను. 5,000 మంది సబ్స్క్రైబర్లు అయిన తర్వాత చెప్దామని ఆగాను ఫ్రెండ్స్, అంతవరకు చెప్పదలుచుకోలేదు. 5K ఎప్పుడు అవుతారని నేను కూడా ఎదురు చూస్తున్నా మీకోసం. విలేజ్ నేమ్ చెప్పు, ఎక్కడక్క ఏ ఊరక్క అని అడుగుతున్నారు కదా, ఖచ్చితంగా చెప్తాను అనమాట ఎక్కడ ఏంటి అనేది. మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేయకపోతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేస్తారని నేను ఛానల్ పెట్టాను అనమాట. ఓకేనా, మరి చెంచుల కూర తెంపడం అయితే ఇక్కడ జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.